ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. అన్నమయ్య జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టడానికి మిమ్మల్ని, చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టడానికి పులవర్తి నాని గారికి ఫుల్ పవర్స్ ఇచ్చేశారంటున్నారు. ఇదంతా బయట మీడియా సిస్టమ్. నిజం చెప్తున్నా, నిన్నలా మొన్న అంటే ఆల్మోస్ట్ 20వ తేదీ మా ముఖ్యమంత్రి గారు ఎంపీలు మంత్రులు కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో కూడా ఒక్కో మంత్రికి సంబంధించిన శాఖాపరమైన ఫండ్స్ ఎట్లా తెచ్చుకోవాలా, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేదానికి కేంద్రంలో ఉన్న శాఖకు రాష్ట్రంలో ఉన్న శాఖకు అనుసంధానకర్తగా ఎవరైతే ఎంపీలు గెలిచారో ఒకరిని పెట్టడం జరిగింది. ఈ వ్యవస్థలో ఈ విధమైన మీటింగ్లే జరుగుతాయి. అక్కడ లోపల 4 గోడల మధ్య చంద్రబాబు నాయుడు గారి దగ్గర జరిగేటువంటి డిసిప్లిన్డ్ మీటింగ్స్. అంతా కొసమెరుపుగా ఒకటే చెప్పాడు సార్, మీకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే ఎక్కువ నష్టపోయింది, దెబ్బతినింది, బాధపడింది, జైలుకు పోయింది నేనే వద్దనుకుంటున్నా. ఇలాంటి చర్యలు ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకొని పోతుంది. పోలీసు వ్యవస్థ ఉంది, చట్టసభలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అవి చూసుకుంటుందే తప్పక మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరన్నా ఇలాంటి చర్యలు పాల్పడితే తోలు తీస్తానని మా సార్ చెప్పినాడు. అంతే తప్పక ఆయన వీళ్ళని శిక్షించాలంటే ఒక రాంప్రసాద్ రెడ్డినో నాలాంటి మంత్రులను 5 మందికి మంత్రి పదవులు ఇచ్చేసి చేయించే పరిస్థితులు ఆయన లేడు. ఎందుకంటే ఈరోజు ఇచ్చిన మ్యాండేట్ ఇంత అంత కాదు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంతోళ్ళు అంతే, వాళ్ళు ఆటోమేటిక్గా ప్రజలు లేకపోతే ప్రభుత్వాలు వాళ్ళకి బుద్ధి చెప్తుంది, కానీ తెలుగుదేశం పార్టీ అయితే కాదు. చూద్దాం భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుంది. ఇకపోతే ఇటీవల మీరు మదనపల్లె పర్యటనకు వెళ్ళారు. మదనపల్లి నుంచి ఐ థింక్ నిమ్మనపల్లిలో బోయకొండ గంగమ్మ గుడికి, అంటే అక్కడ ఉన్న శ్రీరామ్ చిన్నబాబు, తెలుగు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబుతో కలిసి వెళ్ళారు. దీంతో అక్కడ ప్రోటోకాల్ పాటించకుండా, అంటే లోకల్ ఎంపీని కలవకుండా, ఆయన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వెళ్ళారని షాజహాన్ బాషా గారు కాస్త ఫీల్ అయ్యారు, కొంత గొడవ వాతావరణం సృష్టించారనే ఒక విమర్శలు వచ్చాయి. అన్ని ఫేక్ న్యూస్ అన్న షాజహాన్ బాషా ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు కూడా అసెంబ్లీలో కలిసే తిరిగినాము ఆయన నిన్న. ఆ రోజు యాక్చువల్గా మా కేంద్ర మంత్రి, మా ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి నితిన్ గడ్కరీ గారు వచ్చినారు అని ఆయనతో పాటు ఇద్దరం పార్టిసిపేట్ చేసినాం. అక్కడి నుంచి మాకు పుంగనూరులో టెంపుల్ ఓపెనింగ్ ఉండింది. నాతో పాటు మా ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి గారు ఒకే వెహికల్లో ఉన్నాం. మేము పొంగునూరు పోయే మార్గంలో మధ్యలో ఈ నిమ్మనపల్లిని వస్తుంది. నేను ఫస్ట్ టైం చూడడం ఆ ఏరియా. ఇట్లా బండి పోతా ఉంటే మా క్యాన్వాయ్ పోతా ఉంటే ఒక 200 మంది కార్యకర్తలు జెండా పెట్టుకొని ఎంత ఉన్నారు. మా ధర్మం ఏంది, ఎవరు భిక్ష వాళ్ళు ఈరోజు మంత్రి పదవి అనిపిస్తుంటాను, వాళ్ళు కేవలం రాయచూటోళ్ళు కాదు, ఎక్కడ వాళ్ళకైనా తెలుగుదేశం జెండా కనపడితే దిగి సెల్యూట్ చేయాల్సిందే మా కార్యకర్తకు. ఆ పనిలోగా దిగాము. ఆ కార్యకర్తలు దండలు వేసినారు, శాల్వాలు వేసినారు, వర్షం పడుతూ ఉంది, మేము వెళ్ళిపోయినాం. తప్పక ఏదో మేరబానికి నిమ్మనపల్లెకో లేకపోతే వైజాగ్ ఈస్ట్కో వెస్ట్కో పిల్లవని పేరంటాలకు పోయే వాళ్ళు అదేం గొప్ప అనుకోని నేను. అది యాదృచ్ఛికంగా జరిగి ఉంటుంది. వాళ్ళ లోకల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో నాకు తెలియదు. అలాగే ఒకటి చెప్తున్నా, శ్రీరామ్ చిన్నబాబు అనే అతను కూడా ఆయనేం బీజేపీ వాడు కాదు, ఏమంటారు జగన్ పార్టీ వాడు ఏం కాదు, అతను తెలుగుదేశం పార్టీ వాడు. అతను స్టేట్ ప్రెసిడెంట్ యువతకు, తెలుగు యువత అధ్యక్షుడు. అతను కూడా మా పార్టీలో క్యాబినెట్ హోదా అనే అట్లా ఆ స్థాయి వాడు. అంతే తప్పగా ఇవన్నీ పార్టీలో సంబంధించిన విషయాలు తప్పగా ఆడ యాగి చేయడము, మా ఆయన ఎమ్మెల్యేకు నాకు రచ్చ ఉండడం చాలా తప్పు. ఎందుకంటే నేను అట్లా ఒకరికి జుట్టిచ్చేవాడిని కాదు, ఫ్రాంక్గా చెప్తా. నాకు చంద్రబాబు నాయుడు బాధ్యత పెట్టిన తర్వాత కార్యకర్త అనేవాడు ఇక్కడ కాదు, అమెరికాకు పోయినా మా తెలుగుదేశం జెండా కనపడినా కూడా సెల్యూట్ కొట్టాల్సిన ధర్మం మాకుంది. ఎందుకంటే ఆ జెండా పైన జెండా పట్టుకొని గెలిచిన వాళ్ళం మేము తప్పక, మేము లీడర్లమైతే నిమిత్త మాత్రం. జెండా పట్టే కార్యకర్తే మాకు అవసరం. వాళ్ళు ఎక్కడ నిలబడినా నిమ్మనపల్లిలో కాదు, ఆఫ్ఘనిస్తాన్లో కనపడినా కూడా మేము బండి ఆపుతాం. ఒకటి ఇంత వేవులో కూడా, అంటే పువ్వు గుర్తుకు రాయలసీమలో ఓట్లు పడతాయా అన్న ఒక అనుమానం ఉన్నా కూడా జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి గారు గెలిచారు పువ్వు గుర్తుతోనే, బీజేపీ గుర్తుతో. కానీ రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి గారు గెలవడం అనేది ఎలా జరిగింది? అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. అక్కడ మొత్తం మేడా మల్లికార్జున గారు కావచ్చు, ఆయన సోదరులు కావచ్చు చేసిన అవినీతి అక్రమాలు అంతా ఇంత కావాలని అందరికీ తెలిసిన విషయమే. రాజంపేటను ఏ విధంగా భ్రష్టు పట్టించారని తెలుసు. అయినప్పటికీ కూడా అక్కడ రాజంపేట మీరు కోల్పోవడానికి బలమైన కారణం ఏంటి? అసలు రాజంపేట కావచ్చు, తంబలపల్లిలో ద్వారకానాథ్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు, అక్కడ కూడా మీరు పట్టుకోల్పారు. అన్న అక్కడ ఎవరు తప్పు లేదు. యాక్చువల్గా తమ్మలపల్లి
రాజంపేట మా పక్క నియోజకవర్గాలే. మా పార్టీ అయితే సరైన అభ్యర్థులకే ఇచ్చింది టికెట్, అక్కడ ఒప్పుకోవాల్సిందే. బట్ ఏమైందంటే లాస్ట్లో ఇవ్వడంతో అభ్యర్థులు కొత్తగా అక్కడ పోయి సమన్వయం చేసుకోకపోవడం వల్ల స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం తప్పక ఆడేమైతే వైసీపీ అయితే వండర్స్ ఏం చేయలేదు. ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాజంపేట టికెట్ అంతా 30 రోజుల ముందు ఇచ్చినారు, తమ్మలపల్లి 40 రోజుల ముందు ఇచ్చినారు. ఆ గ్యాప్లో ఈ కార్యకర్తల మధ్య సమన్వయం లేదు. నియోజకవర్గాలు పెద్దవి అవి. ఆల్మోస్ట్ రాజంపేట నియోజకవర్గం అంటే మా రాయచూట అనుకుని వీరబల్లి మండలం ఉంటాయి, సుండుపల్లి ఉంటాయి, సిద్ధవటం మండలం ఆల్మోస్ట్ కడప దగ్గర ఉంటుంది, సుమారు అది నెల్లూరు బార్డర్ తగులుతూ ఉంటుంది. అట్లా వాళ్ళ సమన్వయం లోపంలో ఈ కార్యకర్తల మధ్య అంతే తప్పక క్యాండిడేట్ల వల్ల ఇంకో దాని వల్ల ఓడిపోవడం అనేది చాలా తప్పు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇంకప్పుడు కూడా పాలిథిన్ కవర్లు వేసుకుని గుడిసెలలోనే చాలా దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. నెల రోజుల్లో ఇల్లు కట్టించిస్తామన్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు అతిగతి లేకుండా ప్రభుత్వం కూడా పోయింది కదా. మీరు ఒక మంత్రిగా బాధ్యత తీసుకొని ఆ శాఖ మంత్రితో మాట్లాడి వారికి ఏమైనా న్యాయం చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు నా మీరు. ఒక 4 days బ్యాక్ అన్నమయ్య ప్రాజెక్టు ఎస్సీ గారు వచ్చారు నన్ను కలవడానికి. వచ్చినప్పుడు ఆ డిజైన్స్ అన్నీ తీసుకొని వచ్చాడు. అంటే మనకు లోకల్ మంత్రి కాబట్టి అంటే చెప్పి నేను ఇదే క్వశ్చన్ అడిగా. అన్నమయ్య ప్రాజెక్టు కడతాం, మళ్ళా రెండోసారి ప్రాజెక్టు కడతాను, ఒకసారి కాలగర్భంలో గెలిచిపోయింది కడతాను. బట్ మనం ప్రాజెక్ట్ అనేది నిర్మించేటప్పటికి మనం దాంట్లో ఆ శవాలుగా మారిన కుటుంబాలకు ఏం చేయగలుగుతామని నేను అంత టోటల్గా రివ్యూ చేసి చెప్పించుకోవడమే అతి త్వరలోనే. యాక్చువల్గా ఇక్కడ పెద్ద సమస్య ఏమొస్తుందంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక సెన్సెస్ అనేది ఉండాలి. గత ప్రభుత్వాలు ఇచ్చే సెన్సెసే ఈ ప్రభుత్వాలు దాన్ని ఫాలో అవుతాయి. ఆ రోజున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పాపాలు కప్పిపుచ్చుకునేదానికి నిజమైన లబ్ధిదారు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఉంటే తక్కువగా చూపించడం జరిగింది. మీరు కావాలంటే మీ ఎంక్వైరీలో, ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆ రోజు మరణాల సంఖ్య, నిర్వాసితుల సంఖ్య 10 ఉంటే 2గా చూపించినారు. నిజంగా వాళ్ళకి న్యాయం జరగాలనుకున్నప్పుడు తప్పకుండా ఈసారి క్షేత్రస్థాయిలో సెన్సస్ తీయవల్ల ఆ రోజు నిజంగా ఎన్ని కుటుంబాలు నిర్వాసితులైనారు, ఎన్ని ప్రాణాలు కోల్పోయినారు, ఎందరికి గోడు పోయింది, దెబ్బది అది కూడిపోయింది, అలాంటివి కనుక్కుంటే తప్ప వాళ్ళకి న్యాయం జరగదు. కాబట్టి ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని నిజాయితీగా ఎన్ని కుటుంబాలు పోయినాయో వాళ్ళందరికీ మేలు జరిగే తీసుకొస్తాం. ఒక మంత్రి హోదాలో మీరు ఏమైనా అక్కడ పర్యటించే అవకాశం ఉందా? తప్పకుండా వెళ్తాం. 100% చెప్పా కదా, ప్రాజెక్టు కడతానము, డిపిఆర్లు రెడీ చేస్తానము అంటే ఆ రోజే చెప్పాం. ఎందరో కన్నీళ్ళ కాదు అది. అన్నమయ్య ప్రాజెక్ట్ వెళ్ళిపో సినిమా దేవచ్చు. ఆ రోజు నైట్ జరిగిన పరిస్థితులు కూడా చాలా దారుణంగా. ఈరోజు నిజాయితీగా వాళ్ళకి మేలు చేయాలనుకున్నప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చిన సెన్సెస్ చూస్తే వాళ్ళకు ఏం లెక్కలో లేరు, తక్కువ మంది చూపించారు. ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఆయన ప్రభుత్వానికి సమస్య వస్తుందని వందలాది కుటుంబాలు పోతే నెంబర్ చాలా తక్కువగా చూపించడం జరిగింది. తప్పకుండా నిజమైన బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వెలికి తీస్తాం, వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగే విధంగా చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.